అని వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా నా ధన్యవాదములు. కూటమికి, మా నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. మెయిన్ మాకు ఇంత మంచి మెజార్టీతో గెలిపించిన మా శ్రీనివాసరావుని గెలిపించినందుకు జన్మలకి కూడా నేను ఈ కాన్స్టిట్యున్సీని, ఈ ప్రజల్ని మర్చిపోను. ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అలాగే జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్. ఇంకా మా వరం గారు వచ్చాక కూడా మేము మళ్ళీ మా ఆనందాన్ని పంచుకుంటాం. సో కూటమికి, అక్కడ మోడీ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్. అలాగే మా ప్రజానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. BUGC 120. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికలు ఊహించని విధంగా అటు ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వే సంస్థలు కానీ అందరూ బోర్లా పడ్డారు అనక తప్పని పరిస్థితి. పొత్తు పార్టీ ఘన విజయాన్ని, ఊహించిన విజయాన్ని, తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది సర్వత్రా సంబరాలు జరుపుకునే సమయం ఆ శ్రేణులకి. సో ఈ నేపథ్యంలో జనసేన 10 ఏళ్ల క్రితం పార్టీ స్థాపించిన అసలు విజయమే